ఆహార ధాన్యాలు నూనె గింజలు అయితే 1.5% ప్రీమియం అండి రైతులు కట్టవలసింది. వాణిజ్య ఉద్యాన పంటలు అయితే 5% అండి. కనీసం ఇవి కడితే నేను ఇన్సూరెన్స్ కట్టాను, కనీసం నాకు వస్తుందని ఒక ఆలోచన ఉంటుంది. మీరు పేరుకు ఉచిత బీమా పెట్టారు, ఎవడు కట్టాడో తెలియదు, ఎవడు కట్టాలో తెలియదు, ఈ క్రాప్లో ఎవడు వచ్చాడో తెలియదు. లిస్టులు వచ్చేసరికి నాకు రాలేదు గందరగోళం జరిగింది. నేను అడుగుతున్నాను, మీరు అసలు ఇన్సూరెన్స్ మీద మాట్లాడే 5 సంవత్సరాలు రబీకి కట్టలేదండి. రబీకి 5 సంవత్సరాలు పేరు ఎత్తలేదు. మంత్రి గారు బ్రీఫ్ చేయండి మంత్రి. 5 సంవత్సరాలు రబీ పేరు ఎత్తలేదు. మేము ఈరోజు ఇన్సూరెన్స్ మొన్నే మేము సబ్ కమిటీ అయిన తర్వాత మేము లేటుగా వచ్చాం. ఇన్సూరెన్స్ కంపెనీలకు పెడితే మీరు ఈ కొత్త విధానంలోకి వెళ్తే ఈ సంవత్సరం ఇబ్బంది అవుద్ది, ఈ సంవత్సరానికి మీరు పాత విధానంతో వెళ్ళండి అంటే మేము పాత విధానానికి వెళ్ళి రబీకి ఈ సంవత్సరం నిన్నే అనౌన్స్ చేశాం. ఈ సంవత్సరం రబీని కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఈరోజు 1500 కోట్ల అప్పు ఉంది. మేము వచ్చి 2 సంవత్సరాలు అవ్వలేదు, 6 మాసాలు అయింది. గత ప్రభుత్వం పెట్టిన బాకీలు మీరు ఏదైతే రబీకి 644 కోట్ల బాకీ ఉందో ఆ అప్పు తీర్చాలి. ఈ సంవత్సరం 1400 కోట్ల అప్పు తీర్చాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్పాం, ప్రాధాన్యత క్రమంలో మీకు ఇన్సూరెన్స్కి మేము ప్రీమియం చెల్లిస్తాం, సహకరించండి అంటే వాళ్ళు ముందుకు వచ్చారు. నేను ఒకటే మాటిస్తున్నాను, రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు ఈ స్కీమ్ వల్ల. ఇదేదో నేను గొప్ప చెప్పడం కాదు, రాజకీయం మాట్లాడడం కాదు. ఎందుకంటే ఇది ఒక్క లోన్ తీసుకున్న వాళ్ళకి కాదు అధ్యక్ష, లోన్ తీసుకోని వాళ్ళకు కూడా ఈ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తున్నాం. దయవుంచి గతంలో చాలా ఇంకా దాన్ని మాట్లాడుకుంటే సమయం సరిపోదు, చాలా ఇబ్బందులు జరిగాయి. పేరుకే ఉచిత బీమా ఎవ్వరికీ అందలేదు. 1 సంవత్సరం అందింది, అది కూడా బీమా కంపెనీలు ఇవ్వలేదు. మేము పోరాటం చేస్తే డైరెక్ట్గా ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి ఆ 1 సంవత్సరం అందింది. మిగతా సంవత్సరాలు రబీకి లేవు, ఖరీఫ్ కూడా సరిగా లేదు. నేను మాటిస్తున్నాను, రైతులందరూ దీనిలో పార్టిసిపేట్ చేయండి. నామమాత్రపు 1.5% 5% మీరు కడితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ప్రీమియం చెల్లించి సకాలంలో మీకు ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఇంకోటి అధ్యక్ష, ఈ సంవత్సరం మామిడి తోటలు మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అధ్యక్ష? మామిడి తోటలు ఎప్పుడైనా సరే సకాలంలో ఆదాయం వస్తుందా? బాగా పండుతున్నాయి, గాలిలు వచ్చి మొత్తం పోతున్నాయి. మామిడి తోటలకు ఇన్సూరెన్స్ లేదు. మా పార్థసారథి గారు చెప్పారు, ఏదైనా ఆలోచన చేయండి అంటే మామిడి తోటలకు కూడా ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మీరు సలహాలు ఇవ్వండి, ఇంకా చేయండి, ఇది చేస్తే బాగుంటుంది, దీనివల్ల ఇంక 10 మందికి ఉపయోగపడుతుందంటే బేషిజాలు లేవు. మీరిచ్చినా, పబ్లిక్ ఇచ్చినా, మీడియాలో చూసినా, సామాన్య రైతు ఇచ్చినా సరే ఆ సలహా తీసుకుంటాం. దీనివల్ల 10 మందికి ఉపయోగపడుతుందంటే మనస వాచ కర్మన తూచా తప్పకుండా అమలు చేసి, ఎప్పుడైతే నేను చదివామో రైతే రాజు, రైతే వెన్నుముక, మైకుందని ప్రసంగం చేయడం కాదు. ఈరోజు నాకు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు ఈ శాఖ ఇచ్చారు. నా గురించి మీకు తెలుసు, అవకాశం ఉన్న దగ్గర వాడుకుంటాం, 10 మందికి ఉపయోగపడతాం. ఆ రకంగానే ఈరోజు నేను కూడా ఈ శాఖ ద్వారా ఎంతవరకు వీలైతే అంతవరకు అన్ని విధాల రైతులు కాదుకొని, శాశ్వతం ఎవరికి కాదు పదవులు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ఫలానా వారి నాయకత్వంలో కార్యక్రమం జరిగిందంటే అది శాశ్వతంగా గుర్తుంటారు తప్ప ఇంకేది ఉండదని నమ్మిన వ్యక్తిని చిత్తశుద్ధితో ఇన్సూరెన్స్ అమలు చేస్తాం. తప్పనిసరిగా ఎడ్యుకేట్ చేస్తాం, సభలు పెడతాం, ప్రతి ఒక్కరికి స్కీమ్లోకి వచ్చి న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని మీకు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగ సోదరీమణులందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. శివరారెడ్డి గారు. అధ్యక్ష, మంత్రివర్యులు చెప్తూ ఈ క్రాప్ వల్ల చాలా మంది రైతాంగం నష్టపోయారని చెప్తున్నారు ఆయన. ఈ క్రాప్ వల్ల ప్రతి రైతుకు మేలు జరిగిందనే వాస్తవాన్ని దాచిపెడుతూ కేవలం కొంతమందికే వచ్చింది, ఇది ఎవరు కట్టారో తెలీదు, ఎవరు కట్టలేదో తెలీదు, ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరు చేయాల్సిన పని లేదు, ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని ఆ రోజు కట్టడం జరిగింది. ప్రతి రైతుకు ఎవరైతే ఈ క్రాప్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే, నష్టపోయిన ప్రతి రైతు ఎంజాయ్ చేశాడు. కానీ ఎప్పటివరకు రాలేదంటాడు. గత 5 సంవత్సరాలు రబీలో కట్టలేదంటాడు. ఒకవేళ మీరు కట్టలేదంటారు కదా, మీరు ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా తీసుకొని మొత్తాన్ని అప్పుడు ఇప్పుడు అంతా కట్టేసేయండి.
దాన్ని రబీలో మీరు కట్టే కార్యక్రమాన్ని కూడా తీసుకోండి. ఓకే రబీలో కూడా కట్టండి, తప్పేముంది దాంట్లో. మీరు అప్పుడు కట్టలేదు, మీరు చేయలేదు. ప్రభుత్వాలు సార్, ప్రభుత్వం అంటే కేవలం ఆ పార్టీనో ఈ పార్టీనో కాదు సార్, ప్రజల డబ్బులు ప్రజలకు కడుతున్నాం. ఈరోజు రైతాంగం అనేది మన దేశానికే కాదు అన్ని చోట్ల ఆ రైతే లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు. అలాంటి రైతు కోసం మీరు 1.5% కట్టండి, అవి బరువు అవుతాయండి. వివిధ పథకాలకు వివిధ రకాలుగా మనము సబ్సిడీలు ఇస్తున్నాం, వేరే గ్రూపులకు ఏదో చేస్తున్నాం. రైతుకు ఫ్రీగా మనం ఇన్సూరెన్స్ కడితే జరిగే నష్టం ఏముంది ప్రభుత్వానికి? ఏ ప్రభుత్వాలు వచ్చినా అవి ప్రజల డబ్బులే. ప్రజలకు మనం మంచి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. కానీ మీరు అది గతంలో ఇట్లయింది ఇప్పుడు ఇట్లయింది అంటే లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందే తప్ప దాన్ని పూర్తిగా రద్దు చేసి పాతదే బాగుంది ఈ బాటలు మానుకొని రైతాంగానికి ఏ విధంగా మేలు జరిగే పరిస్థితి ఉందో దాన్ని ఆలోచన చేసి సమగ్రంగా ఈ పథకాన్ని కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్ గారు 1 minute సార్ గారు. 2014-2019 మధ్యలో మామిడి పంటకి ఇన్సూరెన్స్ ఇస్తే 2019-24 మధ్యలో ఉద్దేశపూర్వకంగా మామిడి పంటకి ఇన్సూరెన్స్ తీసేశారు అధ్యక్ష. ఈ కాలంలో కోడిపోయిన అని చెప్పేసి వచ్చి మొత్తం మామిడి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష. కనీసం అప్పుడు పట్టించుకోలేదు ఆ ప్రభుత్వంలో మామిడి రైతులు పూర్తిగా ఆర్థిక చితికిపోయారు అధ్యక్ష. ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు, ధాన్యం గురించి రైతులు ఏ విధంగా మాట్లాడారో ఒకరోజు ఆ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇస్తామండి అనే మాటలు మాట్లాడే వాళ్ళు ఈరోజు రైతు గురించి ఆ విధంగా కన్నీళ్లు కారుస్తాం కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. మంత్రి గారు క్లోజ్ చేయండి. అధ్యక్ష, రెండు పాయింట్లు క్లోజ్ చేయండి. ఈ క్రాప్ అనేది సరిగా జరగలేదు. 3 ఎకరాలు ఉంటే ఎకరా రాశారు, 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు రాశారు. దానివల్ల సమగ్రంగా జరగలేదు. కాబట్టి దానివల్ల అందరికీ ఈ క్రాప్ మంచిది కాదని నేను చెప్పలేదు, అది ఫుల్ఫిల్గా జరగలేదు. దానివల్ల కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావటం లేదు. రెండోది రబీ, 5 సంవత్సరాలు రబీకి ఇన్సూరెన్స్ కట్టలేదు. 2022-23 ఒక జీవో ఇచ్చారు 644 కోట్ల రూపాయలతో రబీకి మేము ఇన్సూరెన్స్ కడుతున్నామని జీవో ఇచ్చారు. ఆ డబ్బు ఈ రోజుకి ఇవ్వలేదు. 2023 ఎప్పుడు, ఇప్పుడెప్పుడు? మీరు చిత్తశుద్ధి గురించి మాట్లాడితే మరి నేను పొలిటికల్గా మాట్లాడడం లేదు. ఇవ్వలేదు. మొన్ననే బడ్జెట్లో పెట్టాము, రబీకి ఏదైతే మీరు బాకీ పెట్టి వెళ్ళిపోయారో 644 కోట్లు చెల్లించి ఆ ప్రీమియం ఇప్పిస్తాము. ఈ సంవత్సరం 1340 కోట్ల రూపాయలు మీరు ఏదైతే ఉచిత బియ్యం పెట్టారో ఇప్పటికిప్పుడు అది తీయలేదని చెప్పి అది పెట్టి దానికి కూడా డబ్బులు కేటాయించాము. ప్రీమియం చెల్లించి ఇప్పుడు రైతు అండ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇదేదో మేము నిర్ణయం తీసుకోలేదు, సంఘాలతో మాట్లాడాము, ఇది మంచి కార్యక్రమం అండి అని చెప్పిన తర్వాత దాన్ని అమలు చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. మేము పెట్టింది మంచిదో కాదో, మేము పెట్టింది రైతుకు ఉపయోగపడుతుందో లేదో రేపు ప్రజలు నిర్ణయిస్తారు, రైతులు నిర్ణయిస్తారు. ఇది మంచి నిర్ణయం అని చెప్పి మేము అమలు చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ ఇన్ని సార్లు సప్లిమెంటరీ కుదరదండి. చెప్పండి. కాదు, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ క్రాప్ ద్వారా రైతులకి నమోదు చేస్తే అప్పట్లో మేము కూడా ఉన్నాడు 14 నుంచి 19 వరకు కొంత పర్సంటేజ్ రైతు కూడా కట్టవలసినటువంటి పర్సంటేజ్ కట్టకపోతే వాడికి ఇన్సూరెన్స్ వచ్చేది కాదు. ఆ ప్రీమియం కట్టకపోతే ఆ ఇన్సూరెన్స్ రాకపోతే అవి వసూలు చేయడానికి డాక్రా సంఘాలకు సంబంధించినటువంటి లేడీస్ చేత వాళ్ళ డబ్బులు కట్టవలసి వచ్చేది. నేను రైతుగా చెప్తున్నాను.